నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 22వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస బహుళపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి విద్యా తిథి. శ్రవణ నక్షత్రం రాత్రి 10:21 వరకు, ఆపై ధనిష్ట నక్షత్రం. త్రేతి యోగం సాయంత్రం 5:58 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. కౌలవకరణం రాత్రి 1:11 వరకు, తైతల కరణం రాత్రి 11:48 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జ్యం రాత్రి 2 గంటల నుండి 3:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 2:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వరకు రేపు సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం సాయంత్రం 7:58 చంద్రాస్తమయం ఉదయం 6:32 అభిజిత్ ముహూర్తం పగల 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:41 వరకు. మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. పూర్ణిమాస పంచాంగ పద్ధతిని అనుసరించే ఉత్తర భారతదేశంలో రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు ఇష్టి వైష్ణవులు ఇవాళ అన్వాధానం రోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. సాయన రవి సింహరాశి ప్రవేశం రేపు మధ్యాహ్నం 1:14 జరుగుతుంది. అప్పటి నుండి సింహాయనం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 1:14 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. రేపు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి రేపు మాస శ్రవణ వ్రతం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల నమ్మకం. రేపు వైష్ణవ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శ్రవణ వ్రతం ఆచరిస్తారు. రేపు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ వైష్ణవ దేవాలయాల్లో కానీ దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. సోమవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 10:21 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.